మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలు అనేటోళ్ళు అనే మాటకు సూట్ అయ్యేటందుకు అన్ని తిట్ల తిప్పలు పడుతున్నట్టే ఉందిగా కాంగ్రెస్ సర్కారు. ఏడాది కింది దాకా కేసీఆర్ ఏ ముచ్చట ముంగటేసుకున్నా బీఆర్ఎస్ సర్కారు ఏది చేసినా గానీ ఎంబటే రంగంలోకి దిగి ఉత్త కథనే ఇది అనుకుంటా గత్తర లేపేందుకు చూసేది. కానీ ఇప్పుడు కారు పార్టీ పనితనాన్ని కాంగ్రెస్ ఖాతాలు వేసుకునేటందుకు ఇగో ఈ తీర్ల ప్లాన్ చేస్తారు. అసలు వీటిని డబుల్ బెడ్రూమ్లు అంటారా? కార్ పార్టీ కార్యకర్తలన్నీ ఉంటారా ఇంట్లో? వానొస్తే వలవల గాలొస్తే గలగల అన్నట్టు మాట్లాడి కయ్యాలకు దిగిర్రు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లా. కట్ చేస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు పవర్లకు వచ్చినాక అదే బీఆర్ఎస్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అస్తం పార్టీ కలర్లు 3 రంగులేసి ముద్దుగా వంచుదామని చూస్తుర్రు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అచర్లగూడెంలో అవుతున్న కతిది. మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగానం తిట్టి పోస్తే జనాలు ఏమనుకున్నారు? ఇంత కాంగ్రెస్ పవర్లకు వస్తే కొత్త కట్టి కాగితాలు చేతిలో పెడతదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంది? అవే ఇళ్లకు 3 రంగులు వేస్తుర్రు. మరి అప్పుడు క్వాలిటీ లేని ఇల్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులకు ఇస్తందుకు అవ్వల్దార్ తయారైనయా? జరంతనాన్ని ఉండాలి కదా. అరే అప్పుడేం మాట్లాడినాం ఇప్పుడేం చేస్తున్నాం అనేది జనాలు చూడరా? ఇస్తామన్న హామీలకు దిక్కుండదు, 6 గ్యారంటీలకు అత్తాపత్తు ఉండదు. మీదికెళ్ళి ఇదివరకు సర్కారులున్న పార్టీల పనితనాన్ని మన ఖాతాలు వేసుకునే కథలు. వారేవా ఉండాలే మీ అసెంటోళ్ళు అనుకుంటా గట్టిగానే సురుకులంటిస్తుర్రు ఈ 3 రంగుల ముచ్చట చూసినోళ్ళు.